కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వనం నుంచి జనావాసాల్లోకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఏనుగులు. ఆసిఫాబాద్ జిల్లాలో 24 గంటలో ఏనుగుల దాడిలో 2 రైతులు చనిపోవటం విషాదం నింపింది. చింతలమానేపల్లి మండలం భూరేలిపల్లి గ్రామంలో మిరప సాగు చేసుకుంటున్న రైతు శంకర్పై గజరాజు దాడి చేసింది. తన భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఏనుగు వచ్చింది. అది చూసిన శంకర్ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. శంకరయ్య మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. శంకరయ్య కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పెంచికల్పేట మండలంలో ఏనుగు దాడిలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం పనులకు వెళ్తున్న రైతు కారం పోషన్నపై దాడి చేసింది ఏనుగు. దీంతో పోషన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగు దాడితో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగుల జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం అలాగే అటవీ అధికారుల చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత సమీపంలోని 30 గ్రామాల రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏనుగు నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చింతలమానేపల్లి బూరేపల్లిలో రైతుపై దాడి చేయడంతో బూరే శంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. రాత్రి నుంచి ఏనుగు ఈ సమీప ప్రాంతంలో సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకొని ఏనుగును అటు మహారాష్ట్ర వైపు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. డప్పుల చప్పులు చేస్తుండడంతో ఏనుగు అటువైపు వెళ్తుంది. మహారాష్ట్రలోని ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నీటి కోసం ఇక్కడికి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే జిల్లాలో దాదాపు ఈ ప్రాణహిత సరిహద్దులోని 35 గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వనం నుంచి జనావాసాల్లోకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఏనుగులు. ఆసిఫాబాద్ జిల్లాలో 24 గంటల్లో ఏనుగుల దాడిలో 2 రైతులు చనిపోవటం విషాదం నింపింది. చింతలమానేపల్లి మండలం భూరెల్లిపల్లి గ్రామంలో మిరప సాగు చేసుకుంటున్న రైతు శంకర్పై గజరాజు దాడి చేసింది. తన భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఏనుగొచ్చింది. అది చూసిన శంకర్ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. శంకరయ్య మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. శంకరయ్య కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక పెంచికల్పేట మండలంలో ఏనుగు దాడిలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం పనులకు వెళ్తున్న రైతు కారం పోషన్నపై దాడి చేసింది ఏనుగు. దీంతో పోషన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగు దాడితో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.